హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టెక్ గురు. ఈ వారం RO వాటర్ ప్యూరిఫైయర్స్లో ఈరోజు టాపిక్ అసలు RO వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా వద్దా? ఈ క్వశ్చన్, ఈ డౌట్ అందరికీ వస్తుంది, చాలా మందికి వస్తుంది అనమాట. దానిపై మనం ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నాం. అయితే ఒకవేళ కొనాలి అనుకుంటున్నాను అనుకోండి, దీని మెయింటెనెన్స్ ఏంటి, ఎట్లా, ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి. వీటి కోసం మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో చూశాక ఆ వీడియో కూడా చూడండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, అసలు RO వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా వద్దా? మనం ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుందాం, ఒక చిన్న లెక్క. మనం ఆల్రెడీ ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్స్ యూస్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ వీడియో ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా చూడాల్సిందనమాట. మీరు ఈ ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్స్ 20 రూపీస్ ఒకటి చొప్పున డైలీ ఒక క్యాన్ మీకు ఖర్చు అవుతుంది. ఇంట్లో రెగ్యులర్ యూసేజ్ బేసిస్ మీద ఒక క్యాన్ ఖర్చు పెడతాం. సో పర్ డే 20 రూపీస్ అండ్ 30 డేస్కి 1 మంత్ 30 డేస్కి 20 × 30 దట్ ఈస్ 600 రూపీస్ మనం ఖర్చు పెడతాం. అంటే పర్ మంత్ మనం వాటర్ మీద ఖర్చు పెడుతుంది 600 రూపీస్. అండ్ పర్ ఇయర్, ఒక ఇయర్కి మనం ఈ 600 × 12 అంటే 7200 రూపీస్ మనం 1 ఇయర్కి ప్యూరిఫైడ్ వాటర్ మీద ఖర్చు చేస్తున్నాం. సో అది కాకుండా రెగ్యులర్ యూసేజ్ బేసిస్ కాకుండా మనకి పండగలు, ఇంట్లో ఎవరన్నా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం వాటర్ ఎక్కువ యూసేజ్ చేస్తాం. సో అదొక 36 క్యాన్స్ వేసుకోండి, నెలకి ఒక 3 క్యాన్లు చొప్పున. సో అదొక 720 రూపీస్. సో ఓవరాల్గా 7920 రూపీస్ మనకి ఒక ఇయర్లో ఖర్చు అవుతుంది. సో అదే మనం వాటర్ ప్యూరిఫైయర్ కొన్నామనుకోండి, డొమెస్టిక్ RO వాటర్ ప్యూరిఫైయర్స్ 4500 నుంచి 7000 వరకు మిడ్ రేంజ్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకొంచెం హై రేంజ్లోకి వెళ్తే 7000 నుంచి 16000 వరకు మార్కెట్లో ఈ RO వాటర్ ప్యూరిఫైయర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, RO వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా వద్దా అనే మీ డౌట్కి ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పిన పాయింట్ లేడీస్కి బాగా నచ్చుతుంది, ఎందుకంటే సేవింగ్స్ గురించి కదా. సో డెఫినెట్లీ దే విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ, ఎందుకంటే ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ మీకు త్రూ అవుట్ ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ జెంట్స్కి బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఆ కష్టం పడేది మేము కాబట్టి. ఆ కష్టం గురించి మనం కరెక్ట్గా భోజనానికి కూర్చుంటాం, గొంతులో మెతికి ఇరుక్కపోద్ది, అప్పుడు గుర్తొస్తుంది, అరే వాటర్ అయిపోయినాయి రా అని. అప్పటికప్పుడు ఉన్న ట్యాప్ వాటర్ తాగేసి చేతులు కడుక్కొని అప్పుడు వెళ్ళి, అది పగలో తెలియదు రాత్రో తెలియదు, ఒక టైము నైట్ ఎప్పుడో వచ్చేస్తాం ఆఫీస్ నుంచి, అప్పుడు వాటర్ అయిపోయినాయి అని మళ్ళీ ఉరకాలి క్యాన్ పట్టుకొని వీటి చుట్టూ. బైక్ మీద క్యాన్లు మోసుకుంటా సర్కస్ చేసుకుంటా ట్రాఫిక్లో చాలా కథ ఉంటుంది. ఇవన్నిటి నుంచి మనకి రిలీఫ్ దొరుకుతుంది ఈ వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కుంటే. అండ్ వెరీ లెస్ బడ్జెట్, పాకెట్ ఫ్రెండ్లీ. సో బడ్జెట్ కూడా మిగులుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ సర్కస్లు, ఈ మోయేటాలు, వాటర్ క్యాన్లు, ఇవన్నీ ఫీట్స్ అన్నీ నుంచే రిలాక్సేషన్ దొరుకుతుంది అనమాట. సో అది వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఓకే ఇప్పుడు మీరు ఒక డౌట్ వచ్చింది, కొనాలని ఫిక్స్ అయిపోయింది. సో ఇది మెయింటెనెన్స్ ఎక్కువ అనేది ఒక అపోహ ఉంది. సో ఆ మెయింటెనెన్స్ గురించి మనం ఇంకొక వీడియో చేసాం. అండ్ ఇది ఎలా ప్యూరిఫై చేయాలి, ఈ వాటర్ ఎలా హౌసింగ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇంకా ఫర్దర్ ఇంకో వీడియో కూడా ఉంది. సో అవన్నీ మనం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఆ వీడియో లింక్. సో ఆ వీడియోస్ కూడా మీరు క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడొచ్చు. అన్నట్టు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయారు. ఏంటి అని అంటే, మీరు ఎవరైతే ఈ ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్స్ కొంటున్నారో ఇట్స్ ఎ లిటిల్ బిట్ డేంజర్. ఎందుకంటే దీంట్లో టేస్టింగ్ కోసం కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బయట ఈ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్, ఎక్కువ ప్యూరిఫై అయిన వాటరు టేస్ట్ చేదుగా ఉంటుంది అండ్ అది అంత టేస్టీగా ఉండదు నోటికి. సో దానికోసం ఈ బయట వాటర్ ప్యూరిఫైయర్ ఎవరైతే లార్జ్ క్వాంటిటీస్ బిజినెస్లో ఈ క్యాన్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు
కొన్ని కెమికల్సే యాడ్ చేస్తారు టేస్టింగ్ కోసం. ఆ కెమికల్ వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. నా సజెషన్ ఏంటి అంటే ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్స్ వాడటం చాలా వరకు అవాయిడ్ చేయండి. మీకు అంత ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి అనుకుంటున్నారు అనుకోండి, డెఫినెట్లీగా యూ బై ఏ న్యూ వన్. మీ ఇంట్లో ఒక డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ యూస్ చేసుకోండి. దాంట్లో కెమికల్స్ యాడ్ చేసేదంటూ ఏమి ఉండదు. ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు. దట్ విల్ బీ మోర్ హెల్ప్ అండ్ అది మీకు యూస్ఫుల్ ఎక్కువగా ఉంది. మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీ టెక్ గురు. థ్యాంక్ యూ.